హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు మనీ వరల్డ్ 24. ఎవరైతే ఈ వీడియోని మీరు ఫస్ట్ టైం అయితే చూస్తున్నారో ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ ఆల్రెడీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుంటే చాలా థ్యాంక్స్ అండి. అందరూ కూడా లైక్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్గా అయితే ఉండబోతుంది. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ ఇది ఫస్ట్ ఛానల్ అండి. సెకండ్ ఛానల్ కూడా ఉంది మనది. సో ఇది మన సెకండ్ ఛానల్ అండి. ఈ సెకండ్ ఛానల్ కూడా అందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ దీంట్లో మనకి 8 డ్రాప్స్ అండ్ కొన్ని ప్రాజెక్ట్స్ గురించి అయితే చెప్పుకుంటానండి. అండ్ ఈ ఛానల్ని కూడా మీరు ఫాలో అయితే అవుతుండండి. అండ్ మీకు ముందుగా డిస్క్లైమర్ అయితే చెప్పేస్తాను చూడండి. మన ఛానల్లో వచ్చే ఏ వీడియో కూడా ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ మరియు ట్రేడింగ్ పర్పస్ అయితే కాదు, కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. అది మీరు గమనించాలి. అండ్ ఈరోజు టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఈరోజు టాపిక్ ఏంటంటే టిక్ కాయిన్ నెట్వర్క్లో వచ్చిన కేవైసీ అప్డేట్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం చూడండి. సో ఎక్స్ ఓపెన్ చేసిన తర్వాత వీళ్ళ పేజ్లోకి అయితే వస్తే వీళ్ళు ఈ విధంగా అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో కంప్లీట్ యువర్ కేవైసీ అండ్ కేవైసీ ticcoin.info అని అయితే వెబ్సైట్ అయితే ఇచ్చారు. అండ్ అలాగే 48 అవర్స్ అయితే ఇది అవైలబిలిటీలో అయితే ఉంటుందండి. జూలై 1 నుంచి అయితే వీళ్ళు కేవైసీ గురించి ఇవ్వడం అయితే జరిగింది. అప్డేట్స్ అయితే ఈరోజు అయితే ఇచ్చారనమాట. మరొక 48 అవర్స్ అయితే ఉంటుంది. అంటే మీకు జూన్ 4 దాకా అయితే ఉంటుందండి. మ్యాక్సిమం ఈ వీడియో చూసి పక్క రోజు రేపైతే చేసేసుకోండి, లేదా ఇప్పుడు మీరు ఖాళీగా ఉంటే ఇప్పుడే అయితే చేసేసుకోండి. సో టిక్కాయిన్ కేవైసీ అయితే అఫీషియల్గా అయితే స్టార్ట్ అయింది అన్నట్టు. సో నేను వాట్సాప్లో ఈ విధంగా లింక్ అయితే ఇస్తానండి, టిక్కాయిన్ కేవైసీ లింక్ అని అయితే. సో దీన్ని అయితే కాపీ చేసుకోండి. ఫస్ట్ కాపీ అయితే చేసుకొని క్రోమ్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడైతే పేస్ట్ చేయండి. ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ మీకు ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ అనేది మీరు ఖచ్చితంగా ఇవ్వాలండి. సో ఒకవేళ మీరు ఈమెయిల్ అనేది మీకు గుర్తుంటుంది, పాస్వర్డ్ అనేది మీకు గుర్తు లేకపోతే ఈ విధంగా ప్రాసెస్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు టిక్కాయిన్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు సెట్టింగ్స్ అని అయితే ఉంటుంది. సెట్టింగ్స్ మీద అయితే వచ్చి లాగౌట్ కొట్టండి. డిలీట్ అకౌంట్ కొట్టద్దు, లాగౌట్ కొట్టండి, ఓకేనా. లాగౌట్ కొట్టిన తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడైతే మీరు ఈమెయిల్ అయితే ఇచ్చేసి ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ అని ఉంది కదండి. సో దాని మీద అయితే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు మెయిల్కి ఒక చిన్న పాస్వర్డ్ అయితే వస్తుంది. అంటే లెటర్స్ నెంబర్స్ కలిపి వస్తుంది అనమాట. సో మీ ఈమెయిల్ ఐడి ఇచ్చేసి పాస్వర్డ్ అయితే ఇవ్వండి. అంటే వాళ్ళు ఈమెయిల్కి ఇచ్చిన పాస్వర్డ్ అనమాట. సో అదైతే మీరు ఇక్కడ పాస్వర్డ్ మీద అయితే ఇచ్చేసి లాగిన్ అయితే చేయండి. సో మీకు న్యూ పాస్వర్డ్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే మీకు ఈ విధంగా అయితే వస్తుంది. పిన్ అయితే సెట్ చేసేసుకోండి, 6 డిజిట్స్ పిన్ సెట్ చేసుకొని సేవ్ అయితే క్లిక్ చేసుకోండి. సో ఇక్కడైతే చూడండి మీకు ఈ విధంగా లాగిన్ అయితే అయిపోతుంది అన్నట్టు. సో దాని తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ అని అయితే ఉంటుంది కదా, సెట్టింగ్స్ మీద అయితే క్లిక్ చేసి స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత అండ్ ఇక్కడైతే చూడండి చేంజ్ పాస్వర్డ్ అని అయితే ఉంటుంది. సో చేంజ్ పాస్వర్డ్ మీద అయితే క్లిక్ చేయండి. చేంజ్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు మెయిల్కి వస్తుంది కదా కొంచెం పెద్ద పాస్వర్డ్. సో ఆ పాస్వర్డ్ అయితే ఇచ్చేసి మీరు నచ్చిన పాస్వర్డ్ అయితే పెట్టుకోండి. సో మీకు నచ్చిన పాస్వర్డ్ అయితే పెట్టుకొని ఓకే మీద అయితే నొక్కితే మీకు సేవ్ అయితే అవుతుంది. సో మీరు డైరీలో అయితే నీట్గా నోట్ చేసి పెట్టుకోండి న్యూ పాస్వర్డ్ అయితే. ఇది మీ పర్సనల్ పాస్వర్డ్ అయి ఉండాలి. మెయిల్కి వచ్చిన పాస్వర్డ్ ఇక్కడ పెట్టేసి పర్సనల్ పాస్వర్డ్ ఇక్కడ పెట్టుకోండి అండ్ సేవ్ అయితే చేసుకోండి. అండ్ ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కేవైసీ ఉంది కదా, ఈ కేవైసీ లింక్ అయితే నేను ప్రొవైడ్ చేసి ఉంటాను. మీరు ఈమెయిల్ ఐడి అయితే ఇచ్చేసి పాస్వర్డ్ అయితే ఉంది కదా, ఆ పాస్వర్డ్ అయితే ఇచ్చేసి సైన్ ఇన్ మీద అయితే క్లిక్ చేసుకోండి. సో ఇక్కడైతే చూడండి సైన్ ఇన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడైతే చూడండి కేవైసీలో ఏ విధంగా ఇవ్వాలంటే ఆధార్ కార్డులో ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా ఇవ్వండి, ఓకేనా. మీకు ఎగ్జాంపుల్ మీ నేమ్ వచ్చేసి 3 నేమ్స్ అయితే ఉంటే మీరు ఫస్ట్ నేమ్ అయితే ఇచ్చేసేయాలి అండ్ సెకండ్ నేమ్ అయితే ఇచ్చేసేయాలి, థర్డ్ నేమ్ అయితే ఇచ్చేసేయాలి. సో నా నేమ్ వచ్చేసి ఇలింద్ర సాయినాథ్ కాబట్టి సో ఫస్ట్ నేమ్ అయితే ఇక్కడ ఇచ్చేస్తున్నా, లాస్ట్ నేమ్ అయితే ఇక్కడ ఇచ్చేస్తున్నా అన్నట్టు. ఇదైతే నేను వదిలేస్తున్నా. సో ఎవరిదైతే పెద్ద పేర్లు ఉంటాయో సో ఈ మిడిల్ కూడా ఇచ్చుకోండి, ఓకేనా. అండ్ ఆ తర్వాత మీరు డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ కార్డులో ఏ విధంగా అయితే ఉంటుందో మంత్ డేట్ ఇయర్ ఆ విధంగా అయితే ఇచ్చేసేయండి. అండ్ ఇక్కడ జెండర్ అయితే ఉంటుంది, మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అయితే ఇచ్చేసేయండి. అండ్ ఇక్కడ ఫోన్ నెంబర్ అండి, ఇక్కడ వచ్చేసి మీరు ఇక్కడైతే చూడండి ప్లస్ అని నొక్కాలి, +91 అని అయితే ఎంటర్ చేయాలి. దాని తర్వాత మీ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. సో నా మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నా. సో ఆ విధంగా అయితే మీరు ఎంటర్ చేయాలి. ఇక్కడ నేషనాలిటీ అని అయితే ఉంటుంది.
నేషనాలిటీ దగ్గర మీరు ఇండియా అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడైతే చూడండి ఇండియా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో కంట్రీ ఆఫ్ బర్త్ మీరు పుట్టిన కంట్రీ అనమాట. నేను పుట్టింది కూడా ఇండియాలోనే కాబట్టి ఇండియా అయితే సెలెక్ట్ చేసేసుకోండి. అండ్ ఆ తర్వాత ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేస్తాను. చూడండి. సో ఇక్కడైతే చూడండి మీకు సెకండ్ స్టెప్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ మీ ఆధార్ కార్డ్ అడ్రస్లో ఏ విధంగా అయితే ఉంటుందో ఆ అడ్రస్ అయితే ఇచ్చేసేయండి. అంటే డోర్ నెంబర్ నుంచి పోస్టల్ కోడ్ అంటే పిన్ కోడ్ అండి, మీ ఊరు పిన్ కోడ్ అయితే ఇచ్చేసేయండి. అండ్ సిటీ వచ్చేసి మీ సిటీ అయితే ఇచ్చేసేయండి, మీ ఊరు సిటీ అనమాట. అండ్ అలాగే స్టేట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అని అయితే పెట్టుకోండి. అండ్ మీరు తెలంగాణ అయితే పెట్టుకోండి. అండ్ అలాగే కంట్రీ వచ్చేసి ఇండియా అయితే సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసుకోండి. సో ఏ తప్పు జరగకుండా కామాలు ఫుల్ స్టాప్లు నీట్గా అయితే పెట్టేసుకోండి. ఓకేనా. సో సెకండ్ స్టెప్ మీరు క్లిక్ చేసిన తర్వాత థర్డ్ స్టెప్లోకి అయితే వస్తారు. సో థర్డ్ స్టెప్లోకి వస్తే మీకు డాక్యుమెంట్ టైప్ అయితే అడిగిద్ది అనమాట. సో డాక్యుమెంట్ టైప్ అయితే క్లిక్ చేసుకొని నేషనల్ ఐడియా, పాస్పోర్టా లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ అని అయితే అడిగిద్ది. సో నేషనల్ ఐడి అయితే నేను ఇచ్చేస్తున్నా. అండ్ అలాగే డాక్యుమెంట్ నెంబరు, సో మీ ఆధార్ కార్డ్ నెంబరు సో మధ్యలో స్పేసెస్ అయితే ఉంటాయన్నమాట. అవన్నీ ఇవ్వకుండా నీట్గా నెంబర్ అయితే ఇచ్చేసేయండి. సో మీకు 12 డిజిట్స్ నెంబర్ అయితే ఉంటుందన్నమాట. మీకు 12 డిజిట్స్లో మధ్యలో స్పేస్ లేకుండా అయితే ఇచ్చేసేయండి. అండ్ కంట్రీ ఏ ఇష్యూయింగ్ కంట్రీ అని అడిగిద్ది అనమాట. సో ఇండియా అని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో అదే విధిగా మీకు ఎక్స్పైరీ డేట్ అని అయితే ఉంటుంది. సో ఆధార్ కార్డుకి ఎక్స్పైరీ డేట్ ఉండదు కాబట్టి సో ఇక్కడైతే చూడండి నో ఎక్స్పైరీ డేట్ అని అయితే ఉంటుంది. సో ఇక్కడ టిక్ మార్క్ అయితే ఇచ్చేసేయండి. అండ్ అలాగే మీకు ఫ్రంట్ అయితే ఉంటుంది, బ్యాక్ అయితే ఉంటుంది ఆధార్ కార్డ్ ఫోటోకి. సో ఇక్కడ మీరు కెమెరా ఆప్షన్ అయితే క్లిక్ చేస్తే మీకు కెమెరా అయితే ఓపెన్ అవుతుంది. సో ఎడ్జెస్ కూడా నీట్గా మీకు వచ్చేటట్టుగా కొంచెం వెనక్కి లాగైతే మీరు నీట్గా అయితే ఫోటో తీసి పెట్టండి. ఓకేనా. సో మీకు కొంచెం దగ్గరగా పెట్టకుండా కొంచెం క్లారిటీగా కొంచెం వెనక్కి పెట్టైనా సో ఎడ్జెస్ అన్నీ నీట్గా కవర్ అయ్యేటట్టుగా ఆ విధంగా అయితే పెట్టండి. సో అండ్ అలాగే బ్యాక్ అని అయితే ఉంటుంది. సో బ్యాక్ మీద అయితే క్లిక్ చేసి కెమెరా సింబల్ని సో బ్యాక్ కూడా సేమ్ ఫ్రంట్ తీసినట్టుగానే పెట్టండి. సో దాని తర్వాత నెక్స్ట్ అయితే క్లిక్ చేసుకోండి. ఓకేనా. సో ఇక్కడైతే చూడండి ఫోర్త్ స్టెప్ అనమాట ఇది. సో ఈ ఫోర్త్ స్టెప్లో ఇక్కడ మీరు స్టార్ట్ కెమెరా అని అయితే ఉంటుంది. స్టార్ట్ కెమెరా మీద అయితే క్లిక్ చేసి మీరు దగ్గరగా అయితే మీ ఫ్రంట్ క్యామ్ అయితే ఓపెన్ అవుతుంది. దగ్గరగా అయితే పెట్టుకొని సో ఫస్ట్ ఎదురుగా చూడాలి. అండ్ అలాగే ఎడమ చేతి వైపు అయితే తిప్పాలి. అండ్ అలాగే కుడి చేతి వైపు అయితే మీ మొహాన్ని తిప్పాలి. అండ్ అలాగే స్ట్రైట్ అగైన్. సో మళ్ళీ మీరు స్ట్రైట్గా కెమెరాని అయితే చూస్తే ఇది తీసేసుకుంటుంది. సో ఈ 4 టిక్కలు అయితే పడిపోతాయి అన్నమాట. అండ్ అలాగే నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసుకోండి. సో ఇక్కడైతే చూడండి మీకు 5th స్టెప్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ మీకు ఆక్యుపేషన్ ఆప్షనల్ అని అయితే ఉంచేశారు. సో ఇక్కడ ఏమి ఇవ్వకండి. అండ్ అలాగే ఇక్కడ సోర్స్ ఆఫ్ ఫండ్స్ అని అయితే ఉన్నాయి కదా. సో దాని మీద అయితే క్లిక్ చేస్తే ఇక్కడ అదర్ అని అయితే ఉంటుంది. సో అదర్ మీద అయితే క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడైతే చూడండి మీకు ఇక్కడ ఐఆమ్ ఏ పొలిటికల్లీ ఎక్స్పోజ్డ్ పర్సన్, ఇక్కడైతే మీరు టిక్ మార్క్ అయితే ఇవ్వకూడదు, వదిలేసేయండి. అండ్ అలాగే సో ఇక్కడ మీరు అన్నీ కరెక్ట్గా ఇచ్చారా లేదా కేవైసీకి అని అయితే అడుగుతుంది. సో ఇక్కడైతే టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో మీరు స్క్రోల్ డౌన్ చేసుకున్న తర్వాత మీకు మీ డీటెయిల్స్ అన్నీ కూడా అడుగుతాయన్నమాట. సో ఆ డీటెయిల్స్ అన్నీ అయితే మీరు నీట్గా అయితే ఇచ్చారా లేదా అనేది రీచెక్ అయితే చేసుకొని సబ్మిట్ అయితే చేసేసుకోండి. సో ఇక్కడైతే చూడండి మీరు సబ్మిట్ చేసినట్టుగా ఈ విధంగా అయితే వస్తుంది అన్నట్టు. సో దాని తర్వాత మీరు డన్ మీద అయితే క్లిక్ చేసుకోండి. సో డన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుంది. సో మళ్ళీ మీకు ఈ విధంగా అయితే వస్తుంది. సో మీరు ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇచ్చేసి సైన్ ఇన్ అయితే అవ్వండి. సో మీరు ఇక్కడ సైన్ ఇన్ అయిన తర్వాత ఇక్కడైతే చూడండి వెరిఫికేషన్ ఇన్ రివ్యూ అని అయితే వస్తుంది. సో ఇక్కడ మీరు స్టార్ట్ అగైన్ అయితే క్లిక్ చేయకూడదు. సో మీరు మళ్ళీ స్టార్ట్ చేసినట్టు అనమాట. సో మీకు ఏమన్నా తప్పులు ఉంటే మీరు ఇప్పుడైనా కానీ స్టార్ట్ అగైన్ క్లిక్ చేసి ఆ తప్పులను అయితే మీరు సరిదిద్దుకోండి. సో మీరు స్టెప్ బై స్టెప్ అయితే నీట్గా నేను చెప్పాను. సో దాని ప్రకారం అయితే చేయండి. మీ కేవైసీ అయితే సబ్మిట్ అయిపోతుంది. అండ్ అలాగే రివ్యూలోకి అయితే వెళ్తుంది అన్నట్టు. సో వీళ్ళు 48 అవర్స్ తర్వాత వీళ్ళు రివ్యూ చేసి మనకి ఫెయిలా పాస్డ్ అని ఇస్తారా లేకపోతే 48 అవర్స్ బిలో ఇస్తారా అనేది నేను చెక్ చేస్తాను. ఇది ఎప్పుడైతే నాకు పాస్ అవుతుందో నేను మన వాట్సాప్ గ్రూప్లో అండ్ టెలిగ్రామ్ ఛానల్లో రెండిట్లో కూడా నేను పెడతానండి. సో ఖచ్చితంగా మన ఛానల్ని అయితే ఫాలో చేసుకోండి.
సో ఈ విధంగా అయితే అప్డేట్ అయితే ఇచ్చారండి టిక్ కాయిన్ కేవైసీ అయితే. సో అందరూ కూడా ఈ విధంగా అయితే చేసుకోండి. సో ఈ వీడియోకి ఇంతే గైస్. థ్యాంక్ యూ సో మచ్.